రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఉత్తర దక్షిణ భాగాలకు ఇంకా భూసేకరణ జరగలేదన్నారు. ప్రస్తుతం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లే కేటాయించిందని, ఒక్క భాగం పూర్తి చేయకుండానే రాష్ట్ర వాటాగా 3000 కోట్ల అవసరమవుతాయన్నారు. ఇక దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి RRR పై ప్రశాంత్ రెడ్డి అన్ని తప్పుడు లెక్కలే చెబుతున్నారన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ని అమ్ముకున్న వాళ్లకు రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడే అర్హత లేదని కౌంటర్ ఇచ్చారు. అయితే తానన్న మాటలకు కట్టుబడి ఉన్నానని ప్రశాంత్ రెడ్డి సవాల్ చేశారు. ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు RRR. ఇప్పటిదాకా ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, ₹1 రైతుకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 3000 కోట్లు అవసరం ఉంటే 1525 కోట్లే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతో అయితే కాదు. మళ్ళా RRR దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3000 కోట్లు కావాలి. దానికైతే 0 అంటే RRR దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ఇది సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. బడ్జెట్లో దీనికోసం 1500 మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్ల ఆర్డీసీ లోన్ రెడీ ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకా రెండవ విషయం దగ్గర ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ORR నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు RRR గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు RRR గురించి ఏంటి మాట్లాడితే, రోడ్లు మీరు వేసిన మాట్లాడితే, మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పుడు ఇస్తున్నాం. సార్, నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. నేను ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, ₹1 రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడున్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా RRR రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్లకు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను.